అయ్యో నగలు! ఏమండి? అమ్మా మహాలక్ష్మి, భూమి, రాఘవ! అత్తయ్య ఏమైంది అత్తయ్య? ఏమైందమ్మా? అదిగో అమ్మా నగలేవే. ఏమైంది తులసి? ఏమైందమ్మా? చూడరా, నగలు లేవురా. దేవుడి దగ్గర నగలు ఏమై ఉంటాయమ్మా? ఎవరు తీసుంటారు? దేవుడి దగ్గర పెట్టిన నగలు ఎవరు తీస్తారండి? మండపానికి వెళ్ళినప్పుడు తీసుకెళ్దాం అనుకున్నాం కదా. నగలెక్కడికి పోతాయి? అందరం ఇక్కడే ఉన్నాం. ఉన్న ఒకే ఒక్క దారి పైన బాల్కనీ. అక్కడి నుంచి వచ్చి ఎవరైనా తీసుకెళ్లారా అంటే, ఇంతమంది ఉండగా ఎవరో వచ్చి తీసుకెళ్ళడానికి ఎక్కడ ఆస్కారం ఉంటుంది? వేసిన తలుపులు వేసినట్టే ఉన్నాయి. ఎవరు తీస్తారు మావయ్య? ఇప్పుడేం చేద్దాం అన్నయ్య? నాకు ఒక అనుమానం ఉంది. ఏంటి రాఘవ అది? చెప్తాను బావా. ముందు పోలీసులకు ఫోన్ చేయాలి. వాళ్ళు వస్తే దొంగ ఎవరో కూడా తెలిసిపోతుంది, నా అనుమానం కూడా తీరిపోతుంది. హలో, చెప్పు శ్యామ్. మీ ఇంట్లో వాళ్ళు కాస్త హడావిడిగా ఉండుంటారే? అవును, ఆ విషయం నీకెలా తెలుసు? కంగారుగా ఉన్న విషయమే కాదు, ఆ కంగారుకి కారణం కూడా నాకు తెలుసు. ఏం తెలుసు? దేవుడి గదిలో ఉండాల్సిన బంగారం కనిపించడం లేదు కదా. ఇక్కడ జరిగే విషయాలన్నీ నీకెలా తెలుస్తున్నాయి? బంగారం పోవడానికి కారణమే నేనైనప్పుడు నాకు తెలియకుండా ఇంకెవరికి తెలుస్తుంది? ఏంటి? ఆ బంగారం దొంగతనం చేయించింది నువ్వా? ఎందుకు? మా ఇంట్లో దొంగతనం చేయించాల్సిన అవసరం నీకేంటి? దొంగతనం చేయాల్సిన అవసరం నాకేముంటుంది చెప్పు? నీకోసమే చేయించాను. నాకోసమా? అవును. ఆ మహాలక్ష్మి వల్ల నీకు ఇబ్బందిగా ఉంది. ప్రతి విషయంలోనూ నీకు అడ్డుపడుతుంది. తన మాట ఇంట్లో వాళ్ళందరూ వింటున్నారు అని, తను ఒక మాట చెబితే నిన్ను ఇంట్లో ఉంచుతారు అని నాతో చెప్పి బాధపడ్డావు కదా, మర్చిపోయావా? బాధపడ్డాను, కానీ దానికి దీనికి సంబంధం ఏముంది? తను నిన్ను ఇంట్లో ఉంచేదేంటి? ఆ మహాలక్ష్మి ఇంట్లో లేకపోతే నీకు అడ్డు చెప్పేవారు ఎవరూ ఉండరు కదా. అందుకే తనని ఇంట్లో నుంచి పంపించడానికి ప్లాన్ చేశాను. బంగారం పోతే తనింట్లో నుంచి ఎందుకు వెళ్తుంది? ఏం ప్లాన్ చేశావు శ్యామ్? నాకేం అర్థం కావట్లేదు. ఒకళ్ళని కొట్టాలన్నప్పుడు వాళ్ళ బలహీనత మీద కొట్టాలి, లేదా వాళ్ళ బలం మీద కొట్టాలి. నువ్వు చెప్పిన దాన్ని బట్టి ఆ మహాలక్ష్మిని ఎవ్వరూ ఏమీ అనరు. అందుకే బంగారం దొంగతనం చేయించాను. ఇప్పుడు ఆ దొంగతనం శంకరం మీద పడుతుంది. తను దొంగతనం చేశాడని తెలిసేసరికి ఆ ఎమోషన్లో నలుగురు 4 మాటలు అనేస్తారు. భర్తను ఏమైనా అంటే తట్టుకోలేకపోవడం భారతీయ స్త్రీ లక్షణం. అందుకే నా భర్తను అంటారా అంటూ మహాలక్ష్మి తన భర్తని తీసుకుని ఆ ఇంట్లో నుంచి వెళ్ళిపోతుంది. ఇంత అవమానం జరిగిన తర్వాత మళ్ళీ ఆ ఇంటికి తిరిగి రావాలని ఆ భర్త గాని భార్య గాని ఇద్దరు అనుకోరు. అప్పుడు ఆ ఇంట్లో నీకు ఏ అడ్డు లేనట్టే కదా. అందుకే ఈ దొంగతనం చేయించాను. నిజంగా ఇంత ప్లాన్ చేసావా? మరి ఇప్పుడు పోలీసులు వస్తున్నారు, ఇప్పుడు ఎలాగా? పోలీసులు వస్తారు, ఎంక్వైరీ చేస్తారు, దొంగలు కూడా వస్తారు. ఫైనల్గా దొంగతనం చేయించింది శంకరం అని తెలుస్తుంది. ఆ తర్వాత ఇంట్లో నుంచి వాళ్ళిద్దరూ బయటికి వెళ్ళిపోతారు. ఇది జరగబోయే కథ. ముందే చెప్తే టెన్షన్ పడకుండా ఉంటావు కదా అని ఫోన్ చేశాను. నువ్వు సినిమా చూసినట్టు షో అంతా అలా చూస్తూ ఉండు, అంతే చాలు. ఉంటాను, బాయ్. ఆ మహాలక్ష్మి ఇంట్లో నుంచి వెళ్ళిపోతే ఇంక నాకెదురే ఉంటుంది. కంప్లైంట్ ఇచ్చింది ఎవరు? నేనే సార్. ఏదో దొంగతనం జరిగిందన్నారు.
ఏం జరిగింది? మా చెల్లెలి పెళ్లి కోసమని నగలు తీసుకొచ్చి దేవుడి గదిలో పెట్టాం. అవి కనిపించట్లేదు. రోజు పేపర్లలో టీవీలలో న్యూస్ చూస్తూనే ఉంటారు. అలా బంగారాన్ని దేవుని దగ్గర పెట్టేసి ఎవరైనా వదిలేస్తారా? జాగ్రత్తగా ఉండాలి కదా. మేము అన్ని విధాలుగా జాగ్రత్తగానే ఉన్నాం సార్. వేసిన తలుపులు వేసినట్టుగానే ఉన్నాయి, కానీ ఇంట్లో నగలు మాత్రం కనిపించడం లేదు. వేసిన తలుపులు వేసే ఉన్నాయి అంటున్నారు, మరి దొంగతనం ఎలా జరుగుంటుంది? రమణ, చుట్టుపక్కల ఎంక్వైరీ చేయండి. సీసీటీవీ ఫుటేజ్లు ఏమైనా ఉంటే చెక్ చేయండి. సరే సార్. ఇంట్లోకి రావడానికి మరో దారి ఏదైనా ఉందా? ఏ దారి లేదు సార్, ఉన్నది ఒక్క దారే, అదే ఈ గుమ్మం. ఆ తలుపులు కూడా వేసినట్టే ఉన్నాయి. మరి ఈ దొంగతనం ఎలా జరిగిందంటారు? మీరు చెప్పేదాన్ని బట్టి చూస్తూ ఉంటే బయట వాళ్ళు ఎవరూ వచ్చినట్లేరు. ఇంట్లో వాళ్ళే తీసి ఉండాలి.